తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ముందు కాంగ్రెస్ లీడర్లు తెచ్చిన ప్రతిపాదన ఆ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. రాక 6 దశాబ్దాల తర్వాత కాంగ్రెస్కి ప్రభుత్వంలో చోటు దక్కింది. గెలిచింది 5గురే అయినా ఏకంగా 2 మంత్రి పదవులు దక్కాయి. అయినా అంతటితో సంతృప్తి పడకుండా ఏకంగా రాజ్యసభ సీటుకే ఎసరు పెట్టింది ఆ పార్టీ. దీంతో సీఎం విజయ్ ఈ విషయంలో ఏ డెసిషన్ తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఆశకి అంతు ఉండదా? 60 ఏళ్ల తర్వాత మంత్రి పదవులిస్తే ఇంకా అడగడమేనా? తమిళనాడు నుంచి రాజ్యసభ సీటు అడుగుతోన్న కాంగ్రెస్ సీఎం విజయ్ ఉదారంగా ఇచ్చేస్తాడా? అనుకోకుండా దక్కిన ఛాన్స్ అప్పనంగా అప్పగించేస్తాడా? తమిళనాట ఇవే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. జూన్ 1న రాష్ట్రంలోని రాజ్యసభ సీటుకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. సివి షణ్ముగం అంతకు ముందు అన్నాడీఎంకే తరపున రాజ్యసభ మెంబర్గా ఉండగా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఇది అనుకోకుండా టీవీకేకి వచ్చిన లక్కీ ఛాన్స్. అయితే 5గురు ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ ఈ రాజ్యసభ సీటును తమకి వదలాలి అని టీవీకేతో లాబియింగ్ చేస్తోందట. కాంగ్రెస్ డేటా సెల్ చైర్మన్ చక్రవర్తి, తమిళనాడు పీసీసీ చీఫ్ కె సెల్వే పెరుంథగాయ్ ఈ సీట్ కోసం టీవీకేని అడుగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి కాంగ్రెస్ హైకమాండ్ డైరెక్షన్ ఉందో లేదో తెలియదు, కానీ టీవీకే మరి ఈ అవకాశం కాంగ్రెస్ కిస్తుందా అనేది చూడాలి. అయితే మే 3వ వారంలో ఢిల్లీ వచ్చిన సీఎం విజయ్ ప్రధానమంత్రి మోదీని కలిశారు తప్ప కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని కలవలేదు. ఈసారి వచ్చే పర్యటనలో వారిని కలుస్తారని కాంగ్రెస్ చెప్తోంది తప్ప విజయ్ వారిని ఎందుకు కలవలేదు అనేది పెద్ద పాయింట్ కాదు. కానీ డీఎంకేతో ఇన్ని దశాబ్దాలుగా మైత్రి ఉన్నా కూడా దక్కని మంత్రి పదవులు ఇప్పుడు విజయ్ క్యాబినెట్లో దక్కాయి. దాంతోనే సరిపెట్టకుండా కాంగ్రెస్ ఇలా రాజ్యసభ సీటును అడగడంపై తమిళనాట జోరుగా జోకులు వినిపిస్తున్నాయి. పైగా ఈ మెంబర్షిప్ పదవీ కాలం కూడా 2 ఏళ్లే ఉంది. మరి ఈ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని టీవీకే అధినేత కాంగ్రెస్ లీడర్ల విజ్ఞప్తికి ఓకే చెప్తాడా, లేక తమ పార్టీకి అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.